लक्ष्मी प्रधान विद्या प्रदान देवी त्रिलोक समस्त जगत की कारणभूतమైనటువంటి ఆ వ్యక్తిత్వాన్ని పరాశక్తిగా ఐశ్వర్యప్రదమైన లక్ష్మీప్రసాదమైన విద్రువ వర్గంలో అమ్మవారిని విద్యాప్రదాన సమయంలో శరదిందు శుభ్రంగా దుష్ట శిక్షణ చేసేటప్పుడు ఆ ప్రదేవతని నీలవర్గంగా దేవి తెలుగు జనీ శరణి ఆ ప్రదేవత లోక జనని జగన్మాత మనం ప్రార్థిస్తూ మానవునికి దేశము ధర్మము దేహము ఈ మూడు కూడా చాలా ముఖ్యం. దేహాన్ని చాలా పవిత్రంగా ధర్మాచరణ ద్వారా పవిత్రం చేసుకోవాలి. సనాతనమైనటువంటి మన ధర్మాన్ని ఆచరించి చేత సద్ధర్మానుష్ఠానం చేత జీవనాన్ని యథార్థం చేసుకోవాలి. దేశ విషయంలో మన అనుచాయంగా వస్తున్నటువంటి మన భారతీయ ఆ సాంస్కృతికతని సంప్రదాయాన్ని పరిరక్షించుకునే ఇంకా ఉంటాయి. అట్టి వీటన్నిటికీ మూలం ఎవరు అంటే ఆ పరదేవత. ఆ పరదేవతని 3 రూపాయలుగా మనం ప్రార్థిస్తాం. ఇక్కడ ఆ 3 రూపాయలను ప్రతిష్ట చేసి గణపతి, శివ, శనేశ్వరాది కుమార సహిత కుమారానుగా ముగ్గురు గణపతి, సుబ్రహ్మణ్య, హరిహరపుత్ర అందరూ కూడా ఇంకా శాస్త్రీయంగా చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం. మనం ఏదైనా ఒకటి చేస్తే దాన్ని చాలామంది మనం సొంతంగా చేసుకుంటాం అనుకుంటారు, కానీ ప్రజల యొక్క ఆమోదం కలిగి చేసుకోవడం ప్రతిదీ దక్షిణాంనాయ శ్రీ శృంగేరి దేవి గురువుల యొక్క దివ్య చరణానందములకు నివేదించి వారి యొక్క ఆశీస్సులు మంత్రాక్షతులు వైఖరి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం అత్యంత విశేషం. జగత్తుల యొక్క కృపావిశేషం చేత ఇక్కడ సాన్నిధ్యం భక్తానుగ్రహ తత్పరతో బాగా శోభిల్లుతుంది. ఆ ప్రదేవత ప్రధానంగా విజయలక్ష్మి అని ఏ విజయం విజేతలుగా ఏ విజయం మన దేశానికి ధర్మానికి మనకి అవసరము అట్టి ఆ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ తరుణంలో ఇక్కడ ప్రతిష్ట కావడం అలాగా ఈ ప్రాంతంలో
నిష్కపటమైనటువంటి భక్తి కలిగి ఉంటారు జనం. భగవంతుడికి కూడా కావాల్సింది అదే. శ్లోకంలో మనకున్న వైభవాన్నంతా చూపించడం కాదు, నిర్గుణమైనటువంటి అంతఃకరణ, అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉంటే మనం ధన్యత, మనం చేసేటువంటి ఆ ఉపాసన అనుభూతిప్రదంగా ఉంటుంది. ఆ విధంగా ఉండాలని వాస్తవానికి ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పటికీ జగత్తుల ఆదేశానుసారం 2-3 పర్యాయాలు గుర్తు చేసి ఇక్కడికి తప్పగా వచ్చి ఈ కార్యక్రమంలో స్వామివారి యొక్క ఆ మంత్రాక్షతల్ని ఇక్కడ నిక్షిప్తం చేయమని ఆదేశించారు. అది ఇక్కడ చేయడం జరిగింది. జగద్గురువుల యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఉన్నటువంటి గణపతి, సుబ్రహ్మణ్య, అయ్యప్ప, లక్ష్మి, విజయదుర్గ, సరస్వతి, శివశనేశ్వరాదులన్నీ కూడా ఆదిత్యాది, హనుమాన్ అన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి కళతో సాన్నిధ్యమై పరమాత్మ యొక్క నిత్య సాన్నిధ్యంతో ముందుగాక ఆచంద్రార్థం ముందుగాక అని చెప్పి ప్రార్థిస్తూ ఇంత మహాయజ్ఞాన్ని సహకరించినటువంటి అనేక మంది ఆస్తికుల్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ గురువుని ఆశ్రయించడం, గురువుని అనుగ్రహపడి దాన్ని అనుసరించి వెంటాడి స్వామివారి ఇక్కడ వచ్చేదాకా వదలకుండా నా సుబ్రహ్మణ్యం గారిని ప్రత్యేకంగా అనుగ్రహిస్తూ భాషణ. హర నమః పార్వతీపతయే.